మాజీ సీఎం కేసీఆర్, కేంద్ర మంత్రి బండి సంజయ్లకు కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ బీజేపీలో వాలిపోవడం ఖాయం, మళ్లీ గెలిచేదే లేదని జోస్యం చెప్పారు. రేవంత్ రెడ్డిని ఎదుర్కోవడం కేసీఆర్ వల్ల కాదన్నారు. బీజేపీతో రాజకీయ ఒప్పందమే కేసీఆర్ను ముంచిందని, భవిష్యత్తులో కూడా ముంచబోతోందని విమర్శించారు. బండి సంజయ్ కేంద్ర మంత్రా లేక మూర్ఖపు మనిషి అర్థం కావట్లేదని ఫైర్ అయ్యారు. ముస్లింల మీద విషం చిమ్మితే హిందుత్వం బలపడదని అన్నారు. ఉప ఎన్నికలు వచ్చినా బీజేపీ కనుసన్నల్లోనే బీఆర్ఎస్ నడుస్తుందని విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకుండా అంతర్గతంగా బీజేపీకి బీఆర్ఎస్ సహకరిస్తున్న మాట వాస్తవం కాదా అంటూ ప్రశ్నించారు. ఉప ఎన్నికల్లో గెలుస్తామనే ఆలోచన మీలో ఉన్నప్పటికి కూడా అది బీజేపీ కనుసన్నలనే ఉంటుందనేది మాకున్న అంచనా. ఎందుకంటే ఇప్పటికీ 3 ఎమ్మెల్సీ స్థానాల్లో మీరు నిలబడకుండా బీజేపీకి అంతర్గతంగా సహకరించే ప్రయత్నం చేస్తున్నారనే మాట వాస్తవం. అన్నిటికంటే ముఖ్యంగా మీ అల్లుడు కొడుకు మధ్యన ఉన్న వైరుధ్యాలే మీ పార్టీని మరింత దిగజారే విధంగా భూస్థాపితం చేసే విధంగా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ 2029లో జాతీయ స్థాయిలో ప్రభుత్వంలో రాబోతుంది. 10 సంవత్సరాలే కాదు, రేపటి రాజకీయం కాంగ్రెస్దే తెలంగాణలో కూడా అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఈరోజు కొంతమందితో కలిసి మీరు చేస్తున్న కుట్రలన్నీ కూడా చూస్తున్నప్పటికి కూడా ఇంకా బీఆర్ఎస్కు తెలంగాణలో భవిష్యత్తు ఉంటుందని అనుకోవడం ఒక భ్రమ. ఇప్పటికైనా ప్రజల కోసం కనీసం ఆలోచించే లేకపోతే పోరాడే ప్రయత్నం చేయండి. మళ్ళీ ఇప్పుడు వచ్చిన నీవు ఎప్పుడొస్తావో కూడా బయటికి తెలియని పరిస్థితి ఉన్నది. కాబట్టి డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ మీ యొక్క ఎత్తుగడలను వ్యూహాలన్నిటి కూడా పసిగట్టలేని విషయంలో లేదు, చాలా అడ్వాన్స్గా ఉంది. రేవంత్ రెడ్డి గారిని ఎదుర్కోవడం మీలాంటి నాయకులకు ఇంకా అయ్యే పని కాదు అని